అశ్విని నక్షత్రం తృతీయ చరణం అనగా మూడవ పాదం. ఈ క్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామి కుయ్యేరు గ్రామమందు కలదు. కుయ్యేరు క్షేత్రమునకు చేరుటకు కాకినాడ, యానం, ద్రాక్షారామాల నుండి కూడా విస్తృతమైన రవాణా సౌకర్యం కలదు. అంతేకాక ఈ ఆలయము ప్రధాన రహదారిపై ఉండుట చేత చేరుట అతి సులభము. ఈ క్షేత్రము అశ్విని నక్షత్రం మూడవ పాదమునకు చెందినది. ఈ జాతకులు క్షేత్రస్థితి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామిని దర్శించి అర్చనాభిషేకములు నిర్వర్తించిన శుభ ఫలములు కలుగునని భక్తుల విశ్వాసం. అత్యంత పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయము సుమారు 200 సంవత్సరముల క్రితం నిర్మించబడినట్లు తెలుస్తున్నది. అయితే ఆలయం జీర్ణావస్థలో వచ్చిన కారణం చేత గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే శివలింగం కూడా కాశీ క్షేత్రం నుండి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. ఈ గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారి ఆలయం మరియు శ్రీ సీతారామ స్వామి వారి ఆలయము కలవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్రశుద్ధ ఏకాదశి నుండి పంచాగ్నికంగా జరుగుతుంది. ఇది కాక ఈ క్షేత్రంలో శరణ్ నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్య షష్ఠి వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. అంతేకాక మాసోత్సవములు, అయినోత్సవములు జరుగును. ఈ దేవాలయం అండి అశ్విని నక్షత్రానికి మూడో పాదానికి సంబంధించిన దేవాలయం. ఇది భీమసభలో సంబంధించిన దేవాలయం. ఈ దేవుడి పేరు బాలాత్రిపుర సమేత మల్లేశ్వర స్వామి. ఈయన త్రేతాయుగము నుండి శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసంలో, ఇదంతా ఒక అరణ్యవాసం అన్నమాట. తల్లి కోరి కూడా ఈ అరణ్యవాసంలో నివాసం ఉండి ఇక్కడ మారీచుడనే రాక్షసుడు కుయ్యు అని ఒక శబ్దం చేసినాడు. భార్య సీతాదేవి రామచంద్రమూర్తిని ఆ మారీచుడి మాయిలేలో కనిపించడం వల్ల ఆ బంగారు లేడి నాకు కావాలని కోరింది సీతాదేవి. శ్రీరామచంద్రమూర్తి ఆ లేడీని తీసుకురావడం గురించి ఆ బయలుదేరితే ఎదరున్న బాలాంతరం అని అక్కడ బాణం ఎక్కబెట్టిన తోటి ఇక్కడ కుయ్యు అని ఒక శబ్దం చేయడంతో అది రాను రాను ఇక్కడ కుయ్యేరని పేరు చెప్పబడుతున్నమాట. ఇది భీమసభలో అశ్విని నక్షత్రానికి మూడో పాదానికి సంబంధించిన దేవాలయం. ఇది మేషరాశిలో సంబంధించిన దేవాలయం. ఇక్కడ మేషరాశి వారు అశ్విని నక్షత్రం చేతకు వారు అభిషేకం చేసుకోవడం వల్ల వారికి గ్రహశాంతి, నక్షత్ర శాంతి అన్నీ కూడా సమకూర్చబడతాయి.